నమస్కారం. చిత్తూరులో కొత్తగా కొంతమంది నిన్నే నిద్రలేసినట్టు మాట్లాడుతున్నారు. గతంలో 14 నుంచి 19 వరకు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే వర్కులు శాంక్షన్ చేశారో 19లో ఎలక్షన్ కోడ్ రావడంతో ఆ పనులు నిలిపేయడం జరిగింది. ఆ తరువాత 19 నుంచి 24 వరకు అధికారంలో ఉన్నప్పటికీ రంగులు కొట్టడానికి తప్ప ఎక్కడా ఒక ఇటుకరాయి కూడా జరపని మీరు ఈరోజు అభివృద్ధి కోసము మాట్లాడడం విడ్డూరంగా ఉంది. ప్రజలు అన్నిటినీ గమనిస్తూ ఉన్నారు. మనం కూడా తెలుసుకోవాలి. ఏదో మాట్లాడాలని మాట్లాడడం పద్ధతి కాదు. మీరు ఇప్పటి వరకు ఈ బ్రిడ్జ్ ఏర్పాటు చేశారు. ఈ బ్రిడ్జ్ పై మీరు ఎంత వర్క్ చేశారో బహిరంగంగా చర్చలకు మేము సిద్ధం. ఇదే విధంగా డీర్ పార్క్ రోడ్డు వేయడం గురించి మాట్లాడారు. అది 19లోనే వర్క్ ఆర్డర్ రావడం జరిగింది. కోడ్ వల్ల నిలిపేయడం జరిగింది. మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాకే ఆ రోడ్డు ఏర్పాటైంది. నగరంలో పలు చోట్ల ఈ రోజు అభివృద్ధి పనులు జరుగుతున్నాయంటే అది కేవలం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాతే. మీ ప్రభుత్వంలో ఎంతవరకు అభివృద్ధి చేశారో చిత్తూరు ప్రజలందరికీ తెలుసు. ఏదైనా ప్రశ్నలకు జవాబులు మాట్లాడాలంటే ముందుగా తెలుసుకుని మాట్లాడాలి. దానికి సంబంధించిన అగ్రిమెంట్ డాక్యుమెంట్. దీని గురించి ఎక్కడైనా చర్చకి మా నాయకులు అందరూ సిద్ధం. మీలో ఎవరైనా సిద్ధంగా ఉంటే బహిరంగ చర్చకు రావచ్చు. అభివృద్ధి అని నేను మాట్లాడుతున్న మీరు 19 నుంచి 24 వరకు ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు ఎక్కడ అభివృద్ధి గురించి ఆలోచించలేదు అనేది మీ విజ్ఞతగా వదిలేస్తున్నాము. ప్రజలు చూస్తున్నారు కాబట్టి ఏదైనా మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడండి. నేడు గురజాల జగన్మోహన్ గారు అభివృద్ధి కోసం మాత్రమే పోరాడుతున్నారు. దాన్ని అడ్డుకోవడానికి మీరు అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్రంలో కూడా అసెంబ్లీ స్టార్ట్ అవుతుందంటే ముందు రోజు ఏదో ఒక రచ్చ చేయడానికి మీరున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అభివృద్ధి కోసం మాత్రమే పనిచేస్తుంది. ఇది ప్రజలందరికీ తెలుసు. మీరు ఏదో చెప్పినంత మాత్రాన ఎవరు ఇక్కడ నమ్మరు. ఏదైనా అభియోగాలు చేసే ముందు ఆలోచించి మాట్లాడండి. ధన్యవాదాలు.